బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం వల్ల పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మ్యాన్ హోల్లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్లోని హల్దియాకు సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వాన పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్గూడ, మధురానగర్, కృష్ణానగర్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, రహమత్ నగర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ముషీరాబాద్, సికింద్రాబాద్, పద్మారావు నగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ మియాపూర్లో మ్యాన్ హోల్లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మియాపూర్ వైశాలినగర్ వద్ద ఉన్న అండర్ పాస్ వద్ద ఈ ఘటన జరిగింది. గల్లంతైన వ్యక్తిని హఫీజ్పేట ప్రేమ్నగర్కు చెందిన 70 ఏళ్ల బాలయ్యగా గుర్తించారు. ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి అటవీ ప్రాంతంలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షంతో సహా టోర్నడో తరహాలో సుడిగాలులు రావడంతో భారీ చెట్లు సైతం రోడ్లపై కూలిపోయాయి. 2 ఏళ్ల క్రితం మేడారం అడవుల్లో వచ్చిన సుడిగాలుల తరహాలోనే ఇవి ఉన్నాయి. ఈ సుడిగాలుల వల్ల అటవీ ప్రాంతంలో 100కు పైగా చెట్లు కూలిపోయినట్లు అంచనా వేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు కూడా వర్షాలు కురవనున్నాయి. ఆగస్టు 3 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ నిపుణులు.